నమస్తే అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. సో ఈరోజు మనము మన శరీరంలో 100 రోగాలకు ఒకటే ఒక పరిష్కారం. అదేంటంటే ఒక చిన్న లవంగం. ఒక లవంగం వల్ల మన శరీరంలో హెయిర్ అంటే వెంట్రుక నుంచి మొదలు పెడితే పాదాల వరకు చాలా సమస్యలకు మనము పరిష్కారం ఒక చిన్న లవంగం చూపిస్తుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనము హెయిర్ ఫాల్ అనే సమస్య తీసుకుందాం. హెయిర్ ఫాల్ సమస్య చాలా మందికి డాండ్రఫ్ వల్ల కలుగుతుంది. ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో, ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ లవంగాలని ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది. ఆ కొబ్బరి నూనె ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ml కొబ్బరి నూనె తీసుకొని దాన్ని కొంచెం కాచి దాంట్లో ఒక 4 లవంగాలు వేసి దాన్ని చల్లార్చి నెక్స్ట్ డే ఏం చేస్తారు అని అంటే రాత్రిపూట పడుకునే ముందు ఆ లవంగాల నూనె మనము నెత్తికి కొంచెం మర్దన చేసుకొని తెల్లారి తలస్నానం చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి హెయిర్ ఫాల్ కానీ లేకపోతే ఈ డాండ్రఫ్ ని కానీ నివారించవచ్చు. సార్ డాండ్రఫ్ ఎట్లా నివారించవచ్చు అని అంటే ఈ లవంగంలో మనకి ఏముంటుంది అంటే యూజినాల్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది. ఆ యూజినాల్ ఏం చేస్తుంది అంటే దానికి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ డాండ్రఫ్ అనేది దేని వల్ల వస్తుంది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఈ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ లవంగంలో అంటే ఈ క్లౌలో అది కొంచెం మనం రబ్ చేసి పెట్టుకొని తెల్లారి స్నానం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము హెయిర్ ఫాల్ ని నివారించవచ్చు. దాంతో పాటు ఎవరికైతే తలనొప్పి, అర్థమైందా సార్, ఈ ఐ పైన అంటే ఈ కనుబొమ్మల పైన ఎవరికైతే ఈ పార్ట్ లో తలనొప్పి ఉంటుందో వాళ్ళకి కొంచెము హెడ్ఏక్ సమస్య ఉన్న వాళ్ళకి మనము ఆయిల్ తీసుకొని లేదంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసేసుకొని లవంగం ఆయిల్ అనేయచ్చు, లేదంటే వేడి నీళ్ళలో ఒక 4 లవంగాలు వేసేసి దాన్ని కాచి వడబోచి దాంట్లో కొంచెం మనము ఒక తడి గుడ్డ దాంట్లో పెట్టేసి ఒక క్లాత్ అది నెత్తి పైన పెట్టుకున్నట్టు అయితే మనము హెడ్ఏక్ కి కూడా ఈ లవంగం ద్వారా ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. అలాగే ఎవరికైతే జనరల్ గా కోల్డ్ కానీ కాఫ్ కానీ రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో సో వాళ్ళకి లవంగం అనేది ఒక దివ్య ఔషధం అండి. ఎలా అంటే మనకు ముక్కు గారుతూ ఉంటుంది. ఇప్పుడు చలికాలం వాతావరణం చేంజ్ అయినప్పుడు కానీ లేకపోతే వర్షాకాలంలో ఎవరికైతే ఎక్కువ ముక్కు గారుతూ ఉంటుందో, కోల్డ్ ఎక్కువ ఉంటుందో, సైనస్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటుందో, థ్రోట్ పెయిన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో సో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే జనరల్ గా కొరైజా కానీ కోల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే గొంతులో పట్టుకొని పోయి ఏదో పెట్టేసినట్టు ఉంటుంది. అది తెమ్మడం అంటే కఫం అనేది బయటికి రాదు. ఆ కఫం బయటికి రానప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక గోరువెచ్చ నీళ్ళు తీసుకొని దాంట్లో లవంగం వేసి మనం ఆవిరి పట్టినట్టయితే ఏమవుతుంది అని అంటే ఈ స్టఫీ నోస్ అంటారు, అంటే ముక్కు మూసుకుపోయినప్పుడు ఈ లవంగం యూజనాల్ కాంపౌండ్ అనేది దాని యొక్క ఔషధ గుణాలు మన ముక్కు ద్వారా మనకి ఎప్పుడైతే అది ఆవిరి తీసుకుంటామో వెళ్ళి ఏమవుతుంది అని అంటే కఫం ఏదైతే మందంగా ఉంటుందో అది పలసబడిపోయి మనకి ముక్కు గారుతుంటుంది. అప్పుడు మనకి స్టఫీ నోస్ ఏదైతే ముక్కు ఏదైతే మూసుకుపోయి ఉంటుందో అప్పుడు అది ఫ్రీ అవుతుంది. సో మనకి దాని వల్ల కూడా మనం కోల్డ్ కానీ కఫ్ కానీ రెస్పిరేటరీ కంప్లైంట్స్ కానీ ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న సమస్యలన్నిటికీ మనము ఈ యొక్క లవంగము ప్రాపర్ గా వాడడం వల్ల అంటే లవంగంని ఆవిరి తీసుకోవడం వల్ల మనం దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఎవరికైతే యుక్త వయసులో ఉంటారు, చాలా మంది 16 నుంచి 25 ఉన్న వాళ్ళకి మహిళల్లో అయినా అబ్బాయిల్లో అయినా యాక్నే కంప్లైంట్స్ చాలా ఉంటాయి, అంటే స్కిన్ కంప్లైంట్స్. వాళ్ళకి స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి అని అంటే లవంగం నూనె మీకు చెప్పాను కదా, కొబ్బరి నూనె తీసుకోండి, వేడి చేయండి, దాంట్లో 4-5 లవంగాలు వేసేసి ఒక 48 అవర్స్ కానీ 72 అవర్స్ పెట్టేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే లవంగంలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ నూనెకి చేరుతాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఆయిల్ తీసుకొని, మీకు ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పినాను, ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎలా ఫేస్ వాష్ చేసుకోవాలి అంటే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసుకొని ఒక 10 grams ఎప్సమ్ సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళతోటి ముఖం మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. ఓన్లీ 10 grams లేకపోతే 5 grams వేసుకొని ఆ నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోండి. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాక ఏం చేయాలి, ఈ లవంగం నూనె ఏం చేయాలి అంటే ముఖానికి పెట్టుకోవాలి. ఎక్కడైతే మనకి యాక్నే ఉందో దాన్ని క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్ మర్దన చేసుకున్నట్టు అవుతే ఏమవుతుంది అని అంటే యాక్నే కానీ బ్లాక్ హెడ్స్ కానీ మెలాస్మా కానీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కానీ ఆటోమేటిక్ గా మనము ఒక సొల్యూషన్ అంటే మనకు ఒక పరిష్కారం లభిస్తుంది. దాంతో పాటు ఎవరికైతే నోటి నుంచి దుర్వాసన వస్తుందో లేకపోతే ఈ గమ్స్ అనేది చిగుర్ల సమస్య ఎవరికైతే ఉంటుందో
వీళ్ళకు కూడా మనం జస్ట్ ఏం చేయాలంటే ఒక 2 లవంగాలు తీసుకొని నోట్లో పెట్టుకొని మనం సప్పరించినట్టయితే డైలీ ఆ నోటి దుర్వాసనను అరికట్టొచ్చు. అలాగే చిగుర్ల సమస్య కానీ, పంటి దంత సమస్య, కేరీస్ ఆఫ్ టీత్ అంటారు కదా, నోటు పళ్ళు ఏవైతే పుప్పళ్ళు అంటారు కదా, వాటిని కూడా నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము ఎవరికైతే కొంతమందిలో రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఉంటాయి, సివియర్ గా దగ్గు, జలుబు, లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రాంకైటిస్, ఆస్తమా, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అని అంటే డైలీ మనము లవంగము అంటే ఒక డికాషన్ లాగా చేసుకోవడం వల్ల ఒక వామ్ వాటర్ లో 4 లవంగాలు వేసి డికాషన్ లాగా చేసేసుకొని వడబోసుకొని డైలీ ఇట్లా మనం ఒక 30 డేస్ కానీ 45 డేస్ కానీ మనం డైలీ చేసినట్టు ఏమవుతుంది అంటే మన లంగ్, బ్రాంకియోల్స్, ఇంకొకటి ఆల్వియోలర్ అంటారు, ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. ఇన్ఫెక్షన్ ద్వారా ఏదైతే మూసుకుపోయి ఉంటాయో హోల్స్ అవన్నీ క్లియర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మన లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, రెస్పిరేషన్ అనేది కూడా నార్మల్ అవుతుంది, ఆటోమేటిక్ గా దమ్ము, ఆయాసము తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై కూడా అప్పుడైతే మనకు బ్లడ్ సప్లై కూడా బాగుంటుంది, ఆక్సిజన్ సప్లై కూడా బాగుంటుంది, బ్రెయిన్ కూడా మనకు ఆక్సిజన్ సప్లై ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నిద్ర కూడా చాలా మంచిగా వస్తుంది. దాంతో పాటు మనం రెగ్యులర్ గా లవంగం తీసుకోవడం వల్ల ఎవరికైతే మలబద్ధకంతో బాధపడుతుంటారో, ఎవరైతే రెగ్యులర్ గా కాన్స్టిపేషన్ తో బాధపడుతుంటారో, ఎవరికైతే ఈ రోజు తేన్పులు ఎక్కువ వస్తాయో, ఎవరికైతే గ్యాస్ కిందికి ఎక్కువ పోతుందో, లేకపోతే పైల్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా డైలీ మనము ఫుడ్ లో కంపల్సరీ ఒక అన్నం తిన్నాక అంటే మనము భోజనం చేసినాక ఒక లవంగం తీసుకొని మనం సపరించినట్టయితే ఇలా కంటిన్యూస్ గా ఒక 90 డేస్ చేస్తే ఏమవుతుందంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందో కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతే ఆటోమేటిక్ గా పైల్స్ ఉన్నా, ఫిజర్స్ ఉన్నా, ఫిచ్లా ఉన్నా, ఇలాంటి సమస్యలు అన్నిటికీ లవంగం ఒకటి అద్భుతమైన పరిష్కారం అండి. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే కొంతమంది మగవాళ్ళలో పర్సనల్ కంప్లైంట్స్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, ప్రీమెచ్యూరల్ శీఘ్రస్ఖలనం అంటారు, లేకపోతే అంగం గట్టిగా కాకపోవడం అంటారు, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ లవంగం నూనెతోటి మర్దన చేసుకున్నట్టు అవుతే ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే బ్లడ్ సప్లై, మన పురుషాంగానికి బ్లడ్ సప్లై చాలా మంచిగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా కొంచెము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇంకొకటి ఈ దాంతో పాటు శీఘ్రస్ఖలనంకి ఒక సొల్యూషన్ వస్తుంది. లాస్ట్ కి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎక్కువ ఏజ్ అంటే 50 సంవత్సరాల పైబడిన వారు, 60 సంవత్సరాల పైబడిన వారు ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళవాతం ఉంటుంది, దాంతో పాటు మజిల్ పెయిన్స్ అంటే కండరాల నొప్పులు ఉంటాయి, దాంతో పాటు మోకాల నొప్పులు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే లవంగం ఎలా పనిచేస్తుంది అంటే లవంగంలో ఎక్కువ మ్యాంగనీస్ అనే ఒక మినరల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు బోన్స్ మధ్యలో మనకు జాయింట్స్ లో మధ్యలో కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది ఒక కుషనింగ్ లాగా పనిచేస్తుంది. ఆ కార్టిలేజ్ కి కావాల్సింది ఇప్పుడు బోన్స్ కి కాల్షియం ఎలా అవసరమో, బోన్స్ కి ఫాస్ఫరస్ ఎలా అవసరమో, మజిల్స్ కి మెగ్నీషియం ఎలా అవసరమో, కార్టిలేజ్ కి ఈ గుజ్జుకి కావాల్సింది ఏంటంటే మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ అనేది మనకి చాలా ఎక్కువ ఎందులో దొరుకుతుంది అని అంటే ఈ లవంగంలో దొరుకుతుంది. అలాగే బ్రేజిల్ నట్స్ లో కూడా మనకి మ్యాంగనీస్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. అలాగే మనకి ఇంకా పిస్తాలో కూడా కొంచెం మ్యాంగనీస్ అనేది కొంచెం ఎక్కువ దొరుకుతుంది. సో ఇలాగా లవంగం డైలీ మనము లవంగం ఆయిల్ అంటే ఈ క్లోవ్ ఆయిల్ తీసుకొని మర్దన చేసినట్టయితే మన శరీరంలో ఉన్న స్కిన్ పోర్స్ ద్వారా దాని లోపలికి వెళ్ళిపోయి ఆటోమేటిక్ ఏమవుతుంది అని అంటే ఆ మ్యాంగనీస్ అనేది మనకి రెగ్యులర్ గా దొరుకుతుంది. డైట్ లో కూడా మనం రోజు లవంగం సపరించినట్టయితే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్ గా మనకి శరీరానికి ఆ మ్యాంగనీస్ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే మ్యాంగనీస్ దొరుకుతుందో ఆ రెండు బోన్స్ జాయింట్స్ మధ్యలో కావాల్సిన కార్టిలేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పునరుత్పత్తి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఉత్పత్తి ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్ గా పెయిన్ అనేది తగ్గుతుంది. సో మనకి జాయింట్ పెయిన్స్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా క్లవ్ అనేది ఈ లవంగం అనేది ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. అలాగే లాస్ట్ కి మన శరీరంలో లాస్ట్ కి పాదాలు, నేను చెప్పాను కదండి మీకు హెడ్ నుంచి టో వరకు లవంగము 100 రోగాలకు ఒక పరిష్కారం. అంటే వెంట్రుక భాగం నుంచి మొదలు పెడితే పాదాల వరకు ఎవరికైతే పాదాల సమస్య, పాదాలలో నొప్పి ఉంటుంది, చాలా మందికి ప్లాంటార్ ఫెసైటిస్ అని అంటారు. సో ఇక్కడ పెయిన్ ఉన్నా కానీ, ఈ పాదాలలో నొప్పి ఉన్నా కానీ, ఈ వేళ్లలో నొప్పి ఉన్నా కానీ వీళ్ళకి ఏమవుతుంది అని అంటే
ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, మ్యాంగనీస్ డెఫిషియన్సీ ఉన్నా, ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కావాలి. సో ఎందుకు అనంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుంది అనంటే బ్లడ్ సప్లై మంచిగా అవుతుంది, సెల్ డ్యామేజ్ కాదు. సో ఎవరికైతే పాదాల్లో నొప్పి ఉంటుందో లవంగంలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ పాదాలను లవంగం డైలీ తీసుకోవడం వల్ల సో ఏమవుతుంది అనంటే మనం తిన్న తర్వాత లవంగం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అనంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఈ లవంగంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లాంటార్ ఫెసిలిటీస్ అంటే మన పాదాలలో నొప్పి ఇక్కడ భాగంలో ఎవరికైతే నొప్పి ఉంటుందో దాన్ని కూడా నివారించవచ్చు, అరికట్టవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే లవంగము ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పద్ధతిలో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి హెయిర్ నుంచి మొదలు పెడితే లాస్ట్ పాదం వరకే అన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి అని అంటే మాకు కింద తెలియజేయబడిన నెంబర్లకు కాల్ చేయండి. హోమియోపతిలో చాలా పరిష్కారాలు ఉన్నాయి, చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఇది కూడా ఎలా వాడాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి.